బ్రిడ్జ్ వల్ల అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా కష్టం అవుతుందండి. ఎప్పుడైనా మన ఏదన్నా హెల్త్ బాగానప్పుడు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సిటీకి వెళ్ళాలన్నా చాలా కష్టం అవుతుంది. ఈ బ్రిడ్జి దగ్గర దగ్గర మినిమం నాకు తెలిసిన కాడ నుంచి ఒక 7 ఇయర్స్ ఏమో అవుతున్నట్టుంది స్టార్ట్ అయ్యేది. నాది ఇక్కడ వర్క్షాపు, రోజు వస్తూ ఉంటాం. ఇక్కడికి రావాలంటే 5 మినిట్స్ పట్టుద్ది మామూలుగా మాది ఫిర్యాదుగూడ నుంచి. అదే ఈ ట్రాఫిక్ వల్ల రావాలంటే మినిమం 15 మినిట్స్ పడుతుంది. చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే డస్ట్ వల్ల కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు మనకు సోషల్ మీడియాలో బాగా వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి కదా మరి. మాది ఇక్కడ మెయిన్ రోడ్కే షాపు. అయితే ఈ డస్ట్ చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసి మొత్తం మాది వెల్డింగ్ షాప్ కూడా కనపడకుండా మొత్తం క్లోజ్ చేసుకున్నాం, గ్లాస్ విండోస్ పెట్టేసి క్లోజ్ చేసుకున్నాం. ఇప్పటివరకు ఈ డస్ట్ వల్ల కావచ్చు, ఈ ట్రాఫిక్ వల్ల కావచ్చు, ఎప్పుడన్నా అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా మరి? అంటే ఆల్రెడీ మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాము. మున్సిపాలిటీ వాళ్ళకి ఈ బ్రిడ్జ్ అయ్యే వరకు అంతే అని చెప్పారు. కానీ జరుగుతుంది, మీ ఇలాంటిది రాకుండా రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని చెప్పేసి ఎలాంటి హామీలు ఇవ్వలేదా? ఇక్కడ వాటర్ అవి కొట్టిస్తున్నారు. మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వాటర్ పెట్టి ట్యాంకర్స్ కొట్టిస్తున్నారు. అయినా కానీ అది ఎంతవరకు ఉంటుంది? ఉండదు కదా. మొన్న ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి 1 ఇయర్లో కంప్లీట్ చేసేస్తామని చెప్పారు. ఇక్కడ మీటింగ్ పెట్టి ఇచ్చారు. ఏమవుతుందో చూడాలి. అదైతే అయిపోయింది కదండి మరి. అవుదో ఇంపాసిబుల్ అది.